మీ అందరి ఉదయాల్లో ఉండ పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మా లీడరు విజయభాస్కర్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ, నా ముందు ఉండ సిద్ధ నాగేశ్వరరావు గారు వారి ఫ్యామిలీకి, కళాలక్ష్మి గారికి, ఇటు పక్కన మన ఆడిటర్ వచ్చారు, వాళ్ళిద్దరు రత్నాకర్ గారు, లావణ్య మేడం వాళ్ళు వచ్చారు, వాళ్ళకు కూడా ఒకసారి థ్యాంక్ చెప్పుకుందాం. అట్నే మా వరంగల్ డోయన్ వరంగల్ డోయన్ కిషన్ రెడ్డి గారికి, ఇంకా ఎంతోమంది వచ్చారు మహానుభావులు, అందరికీ థ్యాంక్ చెప్పుకున్నాం. సో ఈ అవకాశం పత్రిక గారు ఇచ్చారు, దాన్ని విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు. అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తో దేవో మహేశ్వర అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, రసో విష్ణు, తిన్న వాళ్ళందరికీ లోపల శ్వాస ఎంత ఇంపార్టెంటో ఈ భోజనం కూడా అంత ఇంపార్టెంటు. ఆ శ్వాసకి ఈ భోజనము లోనకి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ శ్వాస బాగా ఆడుతుంది. అందుకని అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తాదేవో మహేశ్వర. పెట్టేవాళ్ళు తినేవాళ్ళు ఇద్దరూ మహేశ్వరుడు సమానమే. అందుకని ఇక్కడ అందరూ ఎవరైతే అన్నదానానికి ఇచ్చారో వాళ్ళందరికీ మీరు మహేశ్వరుతో సమానం మాస్టర్స్. అందుకని మీ అందరికీ స్టట్టు తరపున శిరస్సు వంచి పదాభినందనలు చేస్తున్నాను మాస్టర్స్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పత్రి గారు ఎప్పుడు అంటారు, ఇది స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్, ఇది మన అందరిది, దీన్ని మనం కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే ప్రాసెస్లో పత్రి గారు ఒక కరెక్ట్ వ్యక్తిని ఎన్నుకున్నారు, వారే మన విజయభాస్కర్ రెడ్డి గారు. అందరూ ట్రస్టీస్ వీళ్ళందరికీ. అందుకని వారికి ఎన్ని చెప్పినా కూడా ఒక్క విషయమా రెండు విషయమా, ఒక తార్ రోడ్డు కాడి నుంచి ఒక ఇక్కడ కాడి నుంచి అన్నీ ఏం చేసినా కూడా ఒక్క విషయమైనా చెప్పచ్చు, ఒక విషయమైనా ఎన్నో విషయాలు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరుతుంది మాస్టర్స్. వారు దొరకటం, పత్రిక గారు వారిని అపాయింట్ చేయటం మనందరూ అదృష్టం. మేమందరూ వారి కన్సర్న్లో పనిచేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ నిన్న మొన్న నేను అడుగుతుంటే ఏమ్మా ఏంటంటే, ఏమండి ఎంత ఆనందంగా ఉందండి, ఏదో ఈ 10 రోజులు మా పుట్టింటికి వచ్చినట్టు అనిపిస్తుంది సార్. మేము ఇక్కడికి వచ్చేసి ఏం ఇంట్లో పని చేయక్కర్లేదు, మా పుట్టింటికి వచ్చేసి మంచి భోజనం పెడుతున్నారు, మంచి స్వీట్ పెడుతున్నారు, మంచి అన్నీ పెడుతున్నారు. హాయిగా తినేసి హాయిగా పత్రిక ద్వారా మెడిటేషన్ చేసుకొని ఎంతో ఎంతో సుఖంగా ఎంతో బ్రహ్మాండంగా ఉంది అనుకొని, ఏమండి ఇది 365 రోజు ఇలా ఉంటే బాగుంటుంది కదా. వద్దు తల్లి, ఇది అట్నే ఉండాలి. 21 డిసెంబర్ టు 31 డిసెంబరే ఆ మహానుభావుడు మన గురువుగారు 21 డిసెంబర్ ఎలా సెట్ చేశారో అట్నే 21 డిసెంబర్ ఇప్పుడు ఏంటి మెడిటేషన్ డే అయింది. అంతకుముందు 21 జూను యోగా డే అయింది మాస్టర్స్. 21 జూను యోగా డే అంటే అప్పుడు దక్షిణాయనం స్టార్ట్ అవుతుందన్నమాట. దక్షిణాయనం 21 జూన్ నుంచి 20th డిసెంబర్ దాకా ఉంటుంది. 21 డిసెంబర్ నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఆ 21 డిసెంబరు పత్రిక గారు ఎప్పుడో ఆలోచించి మనకి ఇక్కడ స్టార్ట్ చేయించారు. అంటే ఈవెన్ భీష్ముడు కూడా నేను చనిపోయేటప్పుడు నేను ఉత్తరాయణంలో చనిపోవాలి అన్నారు. ఆ ఉత్తరాయణానికి నాంది మన 21 డిసెంబర్ మన మెడిటేషన్. సో ఇలాంటి ప్లేస్లో నేను చాలా అమెరికా వెళ్ళినప్పుడు చాలామంది ఫ్యామిలీలు వచ్చారు. వాళ్ళు ఒకటే చెప్పారు, అమ్మ ఏం కావాలి మీకు? సార్ మేము వస్తున్నామండి, మేము ఏం లేదు కట్టాలు వెళ్ళాలని కోరుకుందండి, కట్టాలు వెళ్ళి శక్తి స్థల్లో పిరమిడ్లో మెడిటేషన్ చేసుకోవాలని మాకు ఆసక్తి ఉంది సార్ అని చెప్పేసి అక్కడి నుంచి నాట్ 1-2 ఫ్యామిలీ కాదు 11 ఫ్యామిలీలు వచ్చినాయి సార్. డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ స్టేట్స్ అలా వస్తుంది. అందుకనే పత్రిక గారు ఏమన్నారు, ఇది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్, ఇది అందరిది, మన పుట్టిల్ లాంటిది అంతా. అందుకని ప్రతి ప్రాజెక్టుకి ఇప్పుడు చెప్పారు భాస్కర్ రెడ్డి గారు ఏమేం ప్రాజెక్ట్ చేస్తున్నామో ఎలా ఉండేవో ఇవన్నీ ఎందుకు మన అందరి కోసం. ప్రతి ప్రాజెక్టుకి మన అందరూ సహకారం చేసుకొని ఈ కైలాసపురిని ఒక సిరిడి క్షేత్రంలాగా, ఒక తిరుపతి లాగా చెయ్యాలని కోరిక అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసినప్పుడు అక్కడ మనోళ్ళు మన లక్ష్మీ మేడం భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు 225 days 25 hours మెడిటేషన్ పెడుతున్నారు. ఎక్కడైతే మెడిటేషన్ ఉంటుందో అక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన ప్లేస్లో మనం అందరం కూర్చొని ఉన్నాం ఇప్పుడు. అందుకని అన్ని ప్రాజెక్ట్స్కి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.